హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఈ వీడియో ద్వారా బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఎలా అవ్వాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఈ జాబ్ వచ్చిన తర్వాత డ్యూటీ ఎలా ఉంటుంది, డ్యూటీ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి అయితే వస్తుంది. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఈ జాబ్కు ఎలిజిబుల్. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓపెన్లో 10th చేసినా సరే ఈ జాబ్కు ఎలిజిబుల్. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య మీ వయసు అయితే ఉండాలి. అయితే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఓబీసీ వారు 26 సంవత్సరాలు వచ్చే వరకు, ఎస్సీ ఎస్టీ వారు 28 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులు 162.5 సెంటీమీటర్ల హైట్తో పాటు చెస్ట్ 76 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మహిళలు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే మహిళలు 150 సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. అమ్మాయిలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. అయితే ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీ హైట్ మరియు ఏజ్కు తగిన వెయిట్ అయితే మీరు ఉండాలి. అయితే ఈ హైట్ మరియు ఏజ్కు తగిన వెయిట్ ప్రకారం మీరు అండర్ వెయిట్ ఉంటే రిజెక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నా సరే నో ప్రాబ్లం, యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 5 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండవది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడవది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, నాలుగవది మెడికల్ టెస్ట్, ఐదవది ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 160 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 40 మార్కులకు 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులకు 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 40 మార్కులకు 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ నుంచి 40 మార్కులకు 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్ను మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు తెలుగులో కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్యూటర్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోవాలి. ఈ ఎగ్జామ్లో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2%, బి సర్టిఫికేట్ ఉంటే 3%, సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్కులు మీకు ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో యాడ్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో అన్రిజర్వ్ వారికి 30%, ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 25%, మిగిలిన కేటగిరీ వారికి 20% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే 50% కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాలలో పూర్తి చేయాలి. స్త్రీలు 1600 మీటర్ల దూరాన్ని 8.5 నిమిషాలలో పూర్తి చేయాలి. ఈ ఫిజికల్ టెస్ట్ సమయంలో ఎవరైనా మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే వారికి ఆ సమయంలో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. కానీ వీరి నేమ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటే
ఆ సమయంలో వీరికి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ రన్నింగ్‌లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ అభ్యర్థుల యొక్క హైట్, వెయిట్, చెస్ట్ అయితే చెక్ చేస్తారు. ఎవరైతే ఇందులో కూడా క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్‌కు మెడికల్ ఎలా ఉంటుందో స్త్రీలకు మరియు పురుషులకు సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్‌ని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఆ వీడియోస్ చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో, తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ మెడికల్ టెస్ట్‌లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వారిని రివ్యూ మెడికల్‌కు పంపిస్తారు. ఈ మెడికల్ నుంచి రివ్యూ మెడికల్ వరకు మీకు 10-15 డేస్ టైం అయితే ఉంటుంది. ఈ రివ్యూ మెడికల్ లోపు మీరు ప్రాబ్లమ్‌ను క్లియర్ చేసుకోగలిగితే మిమ్మల్ని మెడికల్‌లో ఫిట్ అయితే చేస్తారు. లేదంటే మిమ్మల్ని మెడికల్ అన్‌ఫిట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా పాస్ అవుతారో అభ్యర్థులకు రిటన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ బుక్, స్పోర్ట్స్ మెన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇంకా మీ దగ్గర అడిషనల్‌గా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటి ఒరిజినల్స్‌ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఈ జాబ్ వచ్చిన వారికి నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది. బీఎస్ఎఫ్ ఉద్యోగాల యొక్క డ్యూటీ విషయానికి వస్తే వీరికి డ్యూటీ ముఖ్యంగా ఇండియా మరియు బంగ్లాదేశ్, అదేవిధంగా గుజరాత్ నుంచి ఎల్ఓసి వరకు బార్డర్‌లో వీరికి డ్యూటీ అయితే ఉంటుంది. దీంతో పాటు దేశంలో జరిగే ఎలక్షన్స్‌కు కూడా వీరికి డ్యూటీ అయితే వేస్తారు. కానీ వీరికి మాక్సిమం డ్యూటీ అనేది బార్డర్‌లోనే ఉంటుంది. బార్డర్‌లో ఎవరైనా అనుమానంగా కనిపించినా లేదా ఎవరైనా బార్డర్‌ను అనుమతి లేకుండా క్రాస్ చేయడం ఇలాంటివి వీరు అడ్డుకుంటూ ఉంటారు. ఇది వీరి యొక్క ముఖ్యమైన డ్యూటీ. అదేవిధంగా బార్డర్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా డ్యూటీస్ అయితే చేస్తూ ఉంటారు. వీరికి రోజుకు డ్యూటీ 8-10 గంటల పాటు అయితే ఉంటుంది. అంటే వీరు కంటిన్యూగా 8-10 గంటలు డ్యూటీ చేయాల్సిన అవసరం అయితే లేదు. 2 గంటల డ్యూటీ, 4 గంటల రెస్ట్ ఈ విధంగా డ్యూటీ అయితే ఉంటుంది. వీరికి సంవత్సరానికి 60+15 అంటే 75 డేస్ వరకు లీవ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా వీరికి ఏమైనా మెడికల్ పరంగా సమస్యలు వచ్చినట్లయితే లీవ్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్‌కు ట్రై చేసేవారు ఎగ్జామ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి రోజుకు 1-2 గంటలు చదివినా సరే కోచింగ్ అవసరం లేకుండా ఈజీగా ఈ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ ద్వారా వస్తుంది కాబట్టి ఫస్ట్ లేదా సెకండ్ అటెంప్ట్స్‌లోనే మీరు ఈ జాబ్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో ద్వారా బీఎస్ఎఫ్ జాబ్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.